మహబూబ్ నగర్లో డీకే అరుణ గెలుపు బాధ్యత ఎంఆర్పీఎస్దేనన్నారు మందకృష్ణ. ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ హామీని నిలబెట్టుకుంటారని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. వర్గీకరణ కోసం ఎందరో రాజకీయ నాయకులను కలిశామని, సోనియా గాంధీ మాట ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. మాట ఇస్తే నిలుపుకునే వారిలో మోదీని మించిన నేత లేరన్నారు మందకృష్ణ. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్కు అండగా ఉంటారని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాహుల్ ప్రధాని అయినా మాదిగలకు న్యాయం జరగదన్నారు. అందుకే బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. లక్షలాది మందిలో ఉన్నబడే ఆవేదన కళ్ళారా చూశాడు. మా బాధేందో ఈ లక్ష్యానికి సంబంధించిన వర్గీకరణ అంశం ప్రాధాన్యతతో ఆయన స్పష్టంగా వినగలిగాడు, చూడగలిగాడు. అందులో భాగమే ఎంఆర్పీఎస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించడమే కాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ముందుకు నడిపే క్రమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నేను ఒక భాగస్వామ్యం అవుతానని చెప్పి ఆయన ఒక ప్రధానమంత్రి హోదాలో మాదిగ ఉద్యమం మీద అత్యంత ప్రేమను, అభిమానాన్ని చాటగలిగాడు. తర్వాతనే సుప్రీంకోర్టులో ప్రక్రియ ముందుకు సాగింది. సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ వాదించారు. ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ ఉన్నది. ఏ క్షణమైనా జడ్జిమెంట్ వస్తుందని ఆశిస్తున్నాం. మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణ సాధిస్తాం, వర్గీకరణ అమలు జరగబోతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దానికి కారణం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ముందుకు సాగిన ప్రక్రియ అనే విషయం మేము దృష్టి పెట్టుకుంటున్నాం. ఆహ్వానించిన నా సోదరి సమాధానమైన నా సోదరైన డీకే అరుణ గారికి ధన్యవాదాలు చెప్తూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.